పశ్చిమ బెంగాల్ అవ్వడానికి నార్త్ కనిపిస్తున్నా కూడా ఇక్కడ డైమెన్షన్స్ చూస్తే నార్త్ ఈస్టర్న్ పార్టీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎస్, బీజేపీ ఇన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నా కూడా ఒక్క పశ్చిమ బెంగాల్ వైపే ఎక్కువ దృష్టి కేంద్రీకరించింది. మొట్టమొదటిసారిగా పార్టీలో నెంబర్ 1, నెంబర్ 2 ప్రధాని మోదీ, అమిత్ షా ఇద్దరూ కూడా బెంగాల్లోనే మకాం వేశారు, కోల్కతాలోనే మకాం వేశారు. 2 దశల్లో జరిగిన పోలింగ్లో వారిద్దరూ అక్కడే ఉండి మొత్తం పోలింగ్ని చూసుకున్నారు. అంటే ఎంత ఇంట్రెస్టింగ్గా దీన్ని మార్చారో కూడా అర్థమవుతుంది, వాళ్ళు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారో కూడా అర్థమవుతుంది. మరి ఈ ఎన్నికల్లో ఫలితాల సరళి ఏ విధంగా ఉంది? దీదీని 4వ ముఖ్యమంత్రి కాకుండా ఆపగలరా? ఆ విషయం చూద్దాం. ఎస్, పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కూటమి 133 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 5, లెఫ్ట్ 2, ఇతరులు 1. ఇక్కడ బీజేపీ 143 చోట్ల ఆధిక్యంలో కనపడుతున్న పరిస్థితి. ఎస్, ఇక్కడ టఫెస్ట్ ఫైట్ కనిపిస్తున్నా ఇప్పుడు 143 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉంది. తృణమూల్ కాంగ్రెస్ 133 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఎస్, ఎగ్జిట్ పోల్స్ చెప్పినవి ఇవే. ఎగ్జిట్ పోల్స్ మేము ఏ బెంగాల్ ఓటర్ మనస్తత్వాన్ని క్లియర్ కట్గా అంచనా వేయలేము అని చెప్పాయి. కానీ పీపుల్స్ పల్స్ సర్వే మాత్రం ఇక్కడ అధికార తృణమూల్ కాంగ్రెస్కి అధికారం అని చెప్పి విశ్లేషణ చేస్తే మిగిలిన అన్ని కూడా చాణక్య స్ట్రాటజీస్ కావచ్చు, మిగిలినవన్నీ కూడా బీజేపీ బెంగాల్లో బోని కొట్టబోతోంది అని కుండబద్దలు కొట్టిన అంచనాలు వెలువరించాయి. మరి అవన్నీ జస్ట్ నెంబర్స్ మాత్రమే. ఇక్కడ మాత్రమే ఈవీఎంలో నిక్షిప్తమైన బెంగాల్ ప్రజా తీర్పు క్లియర్ కట్గా అర్థమవుతోన్న పరిస్థితి. బీజేపీ 143 చోట్ల ఆధిక్యంలో కనిపిస్తోంది, కానీ తృణమూల్ కాంగ్రెస్ 133 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఎస్, తగ్గేదే లేదు అన్న పరిస్థితి కూడా తృణమూల్ కాంగ్రెస్ కనిపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ లెఫ్ట్ 2, ఇతరులు 1 చోట ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడే విశ్లేషణలు, ఇక్కడే మనకి కావాల్సిన ప్lenty ఆఫ్ మ్యాటర్ మనకు అర్థమవుతుంది. ఎస్, ఒక దశాబ్దం క్రితం వరకు బీజేపీలో బెంగాల్లో ఎటువంటి అవకాశమే లేని బీజేపీ ఈరోజు అధికారం చేపట్టడానికి కావాల్సిన మెజారిటీ మార్క్కి రీచ్ ఎట్లా అవుతోంది. అయితే గీతే ఎవరి ఓటుని వీళ్ళు రీచ్ అయ్యారు. క్షేత్రస్థాయిలో నిజంగా ఆ పరిస్థితి ఉందా? బెంగాల్ విషయం కొంచెం కీన్గా అబ్జర్వ్ చేసే పరిస్థితి చేద్దాం. బెంగాల్లో 50,000కు పైగా స్థానిక సంస్థలకు సంబంధించిన ఆ బలం తృణమూల్ కాంగ్రెస్ చేతుల్లో ఉంది. అట్లాగే బెంగాల్లో పోలింగ్ గురించి కూడా మనం స్పెషల్గా మాట్లాడుకోవాలి. పోలింగ్లో జరిగినటువంటి హింస గురించి ఆ సేతు హిమాచలం డిస్కస్ చేసింది. ఒకానొక దశలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ స్ట్రాంగ్ రూముల్లో తిష్టవేసి కూర్చుంటాను, భవానీపూర్కి నేను ఇక్కడ కూర్చొని చూస్తాను అని కూడా ఆవిడ మాట్లాడిన పరిస్థితి. ఇవన్నీ ఎలక్షన్ పోలింగ్ హీట్ని పెంచేశాయి. రిజల్ట్ కూడా అంతే స్థాయిలో కనపడుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాలు చూస్తే 2 స్థానాల్లో ఆధిక్యంలో పెంచుకొని 145 చోట్ల బీజేపీ ఆధిక్యంలో ఉంటే తృణమూల్ కాంగ్రెస్ 131 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి.